కుర్రోడా, నిన్నేరా? ఏమైంది ఈడికి? ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు. పుష్ప దొరికేశాడు. పుష్ప పట్టుకున్నా. 10,000 నాకే, నాకే 10,000. పుష్ప దొరికేశాడు. రే అబ్బాయి, నిన్నేరా? వినిపిస్తుందా? నిన్నేరా? ధరణే, రేయ్. ఆ ఏంటి ముసలోడా పుష్పాన్ని పట్టుకుంటేను? ఏంటి, పుష్పాన్ని పట్టుకుంటావా? అవును ముసలోడా, మా ఆవిడ బంగ్లా కావాలంటుంది. నా దగ్గర అంత పైసలు ఎక్కడి? అందుకని? అతన్ని పట్టుకుంటే డబ్బులు వస్తాయి కదా అని. రేయ్ కుర్రోడా, అతని కోసం ఒక పక్క పోలీసులు ఇంకో పక్క రౌడీలు ఎతుకుతున్నారంట. వాళ్ళకే దొరకలేదు. నీకు దొరుకుతాడారా? సరే, దొరకడం పక్కన పెట్టు. అతని కోసం ఎతుకుతున్నావని తెలిస్తే ముందు నిన్ను బతకనిస్తాడా? నువ్వు అనేది కరెక్టే ముసలోడా, కానీ పెళ్ళైనప్పటి నుండి మొదటిసారి నా పెళ్ళం ఇల్లు కట్టించమని అడిగింది. అది కూడా తన కోసం కాదు, వాళ్ళ ముందు నా గౌరవాన్ని కాపాడదామని. దాన్ని కూడా నేను తీర్చకుంటే ఎలా చెప్పు? ఏదో కోపంలో అనుంటదిరా. మళ్ళీ నువ్వు ఆ ప్రపంచంలోకి వెళ్ళకు. అసలే 15 ఏళ్ళు జైల్లో గడపొచ్చావు. నీ కోపాన్ని మేము ఇంకా మర్చిపోలేదురా. చూడు తాత, మూతి మీద మీసం వచ్చిన ప్రతి ఒక్కడు పెళ్లి చేసుకుని మొగుడైతాడు. పెళ్ళాం కోరికలు అన్నీ తీర్చాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని ఉంటాయి, వాటిని తీరిస్తేనే మొగుడు మగాడైతాడు. ఇది కూడా అలాంటిదే. ఇక నీ ఇష్టంరా అబ్బాయి. సరే ముసలోడా, పోయి నా పెళ్ళాంతో చెప్తా. సరే, జాగ్రత్త. లోపల ఏం జరిగిందో ఈ అబ్బాయి చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అమ్మాయిని అడిగితే మొత్తం తెలుస్తుంది. ఏం కూడలా ఉన్నావా అని? ఉన్నాలే, ఇంకా ఏం పోలేదు. ఎందుకే అంత మండుతున్నావు? ఏమైంది ఇప్పుడు? ఏం లేదు కానీ వచ్చిన పనేంటో చెప్పు. కొంచెం ఉప్పుంటే ఇస్తావేమో అని. లేదు, అయిపోయింది. సరే, కారమైనా ఉందా? ఉప్పు లేదు, కారం లేదు. నువ్వేదో చెప్దామని వచ్చావు కానీ అదేంటో చెప్పు. అదేం లేదమ్మాయి, నువ్వు తీరిగా కూర్చున్నప్పుడే నాకు అర్థమైపోయింది. అదేం లేదమ్మాయి, అబ్బాయి బయటికి వెళ్తూ తిట్టుకుంటూ వెళ్తుంటే ఏమైందని అడిగాను. ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? అనవసరంగా చేసుకున్నాను దీన్ని, నా కర్మకి తగులుకుంది అని అన్నాడు. అంత మాట అన్నాడా? ఆ మాట విన్న తర్వాత ఉండబట్టలేక నా తల్లి నువ్వెంత బాధపడుతున్నావో అని ఓదార్చుదామని వచ్చాను. మా వదిన అన్ని మాటలన్నా వీడి కోసం పడ్డా చూడు, అది నా బుద్ధి తక్కువ. ఏంటి ఇంట్లో ఏదో సౌండ్ వస్తుంది? కుంపదీసి పిన్నొచ్చిందో ఏంది? అసలే పుల్లులు పెడుతుంది, పుల్లుల మహారాణి. అసలు మా వదిన ఏమందో తెలుసా అత్త? ఏమన్నదో చెప్పమ్మా, చెప్తే బాధ తగ్గిపోతుంది నా తల్లి. ఆహా, అవునా తల్లి? ఉసై, నీకు పిన్ని గురించి తెలియదు. ఆమెకేదైనా చెప్తే వైరల్ చేసేస్తుంది. వచ్చావారా? నువ్వేమన్నావో అది ముందు చెప్పు. నేనేమన్నానే? అత్తయ్య అన్నీ చెప్పింది, నేను నమ్మాను చూడు. ఛీ, బాధపడకే కోడలా, ఆడవాళ్ళకే కష్టాలండి. నువ్వు ఇంకా మీ వదిన ఏమన్నదో చెప్పలేదు. ఏంటి, ఆడోళ్ళకే కష్టాలా? అవును, కరెక్టే. కానీ ఆ కష్టాలు తీసుకొచ్చేది కూడా ఆడదే. అదేంట్రా అబ్బాయి అలా అంటున్నావు? మరి ఇప్పుడు నీ వల్లనేగా మా ఇంట్లో ఈ కష్టం వచ్చి పుల్లలు పెడుతున్నావు. అత్తనెందుకు అంటున్నావు? నిజమేగా ఆమె చెప్పింది. అవును, నేనేమన్నా అని చెప్పింది నీతో? ఇప్పుడు చెప్పమను నా ముందు. చెప్పు పిన్ని, ఇప్పుడు చెప్పు. వామ్మో, ఇక్కడ నుంచి ఎక్స్కేప్ అయిపోవాలి. ఇది బాగుందిగా, మీరు తిట్టుకొని ఓదార్చుదామని వచ్చిన నన్ను అంటున్నారు. నేను ఇక్కడి నుంచి పోతున్నా. అయ్యో అత్త ఆగు. ఇంకేడా అత్త, దొరికిపోతానని వెళ్ళిపోయింది. అయినా నేను నిన్న ఎలా అంటానని నువ్వు ఎలా అనుకున్నావే? మరి నువ్వు కోపంగా వెళ్ళావుగా. సరే, అదంతా వదిలే. నేను నీకు ఒక విషయం చెప్పాలి. నేను పుష్పాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నా. పుష్పనా? ఆమె ఎవరు? నన్ను వదిలేస్తావా? ఏంట్రా నువ్వనేది? అవునే, అతన్ని పట్టుకుంటేనేగా డబ్బులు వస్తాయి. అప్పుడు మనం ఇల్లు కట్టుకోవచ్చు. ప్లాన్ ఏంటి మరి? ఎలా పట్టుకుందాం అనుకుంటున్నావు? నీకు కొంచెం కూడా భయం లేదా అని? నాకేమైనా అవుతుందేమోనని. నీకేమైతుందిరా? 15,000 క్రితం నువ్వు దసరాకి చేసింది నాకు ఇంకా గుర్తుంది. ప్లాన్ ఏం లేదు, అడవిలోకి వెళ్ళడం, పట్టుకోవడం. ఎంత బలవంతుడైనా ప్లాన్ లేకుండా ముందుకెళ్తే ఓటమి పాలవుతాడు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ముందు పుష్ప ఊరికెళ్ళు, పుష్ప గురించి మొత్తం తెలుసుకో. ఆ తర్వాత ఏం చేయాలో ప్లాన్ ఇద్దాం. సరే, అయితే ఈరోజు బయలుదేరుతా నేను. ఎటైనా వెళ్దాం అనుకుంటే బస్సులు మాత్రం టైంకి రావు. ఊరికనే ఉన్నప్పుడు మాత్రం తెగొచ్చేస్తుంటాయి. ఏరా ధరణి, ఎక్కడికి పోతున్నావురా? పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అడగొద్దని తెలియదా మా అమ్మ? నువ్వు చెప్తేనేగారా పని మీద పోతున్నావో బలాదూర్ తిరగడానికి పోతున్నావో తెలిసేది. ఈ మాటలకేం తక్కువ లేదు. సరే, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? కొడుకు దగ్గరికేనా?
ఇంకెవరున్నారా నాకు పోవడానికి? కోడలు ఇంకా అలానే ఉందా, ఏమైనా మారిందా? ఇంకేం మారుతుందిరా, అలానే ఉంది. నేను పోతే ఊర్లో ఇల్లు పొలం అమ్ముకుంటదంట. ఎప్పుడు చస్తావో అని అడుగుతుంది. ఆమె గురించి తెలిసి కూడా ఎందుకు వెళ్తావా అక్కడికి ఊకూకే? ఏం చెయ్యనురా, వాళ్ళని చూడకుండా నేను ఉండలేను. బాగా ఎదిగిన కొడుకులను చూశాను గాని తల్లిని కూడా పట్టించుకోలేనంత ఎత్తుకు ఎదిగిన కొడుకులని నీ కొడుకులనే చూస్తున్నా. నా కొడుకునే మనకు రోయ్. ఫ్రీ బస్సులు నీకోసమే పెట్టారనుకుంటగా, తెగ తిరిగేస్తున్నావు మంచిగా ఫ్రీగా. ఎక్కడ బస్రా అయ్యా, ఒక్కతి రావట్లేదు. మరి ఎలా వచ్చావే? లారీలో వచ్చా. ఎవరో పుష్ప అంట, ఎండలో ఉన్నా అని దింపి వెళ్ళాడు మహానుభావుడు. ఏంటి పుష్పానా? ఎటెళ్ళాడే? ఇలానే వెళ్ళాడ్రా నీ ముందే. ఇంత చిన్నగా చెప్తావేంటే బామ్మా?